చంద్రుడిపై సరికొత్త చరిత్ర సృష్టించేందుకు మానవాళి సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు ఒకేసారి మానవులు మూన్ పైకి వెళ్ళగలిగారు. కానీ త్వరలో అక్కడ శాశ్వతంగా నివసించే రోజు ఇక ఎంతో దూరంలో లేదు. చంద్రుడిపై మానవులు నివసించే మూన్ బేస్ ప్రాజెక్ట్పై అమెరికాకు చెందిన నాసా పనిచేస్తుంది. అయితే ఈ భారీ డ్రీమ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని తాజాగా ఇస్రోను కూడా ఆహ్వానించింది. మరి చంద్రుడిపై శాశ్వత నివాసం ఎలా సాధ్యమవుతుంది? అక్కడ మనుషులు ఎలా బతుకుతారు? అసలు నాసా మన ఇస్రోని ఎందుకు ఎంచుకుంది? ఈ విషయాలన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలన్నీ చంద్రునిపై ఉన్న సౌత్ పోల్ వద్దే ఎందుకు ఫోకస్ పెడుతున్నాయో ముందుగా అర్థం చేసుకోవాలి. దీని వెనుక మెయిన్ రీజన్ అక్కడ నీరు ఉండటం. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని పెద్ద పెద్ద లోయల్లో సూర్యకాంతి అస్సలు సోకని శాశ్వత చీకటి ప్రాంతాలుగా ఉంటాయి. వీటిలో భారీగా మంచు రూపంలో నీటి నిల్వలు ఉన్నట్లు మన చంద్రయాన్-1, చంద్రయాన్-3 మిషన్లు స్పష్టంగా నిరూపించాయి. భవిష్యత్తులో వ్యోమగాముల జీవనానికి, పరిశోధనలకు ఈ నీటి వనరులు అత్యంత కీలకంగా మారనున్నాయి. చంద్రుడిపై లభించే ఈ నీటి మంచును కరిగించి తాగేందుకు వాడచ్చు. అలాగే ఎలక్ట్రాసిస్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విభజించవచ్చు. ఇందులో ఆక్సిజన్ వ్యోమగాములు శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడితే హైడ్రోజన్ను రాకెట్ ఫ్యూయల్గా మార్చుకోవచ్చు. అంటే భవిష్యత్తులో మార్స్ పైకి లేదా అంతరిక్షంలో మరిన్ని సుదూర ప్రాంతాలకు మానవులను పంపే రాకెట్లకు చంద్రుడే ఒక స్పేస్ గ్యాస్ స్టేషన్ లాగా మార్చవచ్చు. అందుకే మూన్ బేస్ ప్రాజెక్ట్ చంద్రుడిని దాటి విశ్వంలోకి అడుగుపెట్టే మానవ ప్రయాణంలో అతిపెద్ద అడుగు కానుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపడుతున్న ఆర్టెమిస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ మూన్ బేస్ను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అపోలో మిషన్ ద్వారా చంద్రుడిపై దిగి కేవలం కొన్ని గంటలు ఉండి తిరిగి వచ్చినట్లు కాకుండా ఈసారి అక్కడ మానవులు సుదీర్ఘకాలం నివసించేలా, సైంటిఫిక్ రీసెర్చ్ చేసేలా శాశ్వత బేస్ క్యాంప్ని నిర్మించాలన్నది నాసా మెయిన్ టార్గెట్. ఇందుకోసం వరుసగా క్రూయిడ్, అన్క్రూయిడ్ మిషన్లు ప్రయోగించి ఈ స్థావరాన్ని దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్కి నాసా ఇస్రోను ఆహ్వానించడానికి కారణం ఆర్టెమిస్ అకార్డ్స్. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం సురక్షితంగా ఉపయోగించుకోవడానికి రూపొందించిన ఈ అంతర్జాతీయ ఒప్పందంలో భారత్ ఇప్పటికే భాగస్వామిగా మారింది. ఇక ఈ ప్రతిపాదనకు పునాది పడిన బెంగళూరు సమావేశం గురించి కూడా మనం తెలుసుకోవాలి. భారత్, అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న అంతరిక్ష సహకారాన్ని మరింత విస్తరించడం, కొత్త రంగాల్లో కలిసి పనిచేయడం వంటి అంశాలపై అధికారులు చర్చలు జరిపారు. సాధారణ అంతరిక్ష పరిశోధనలతో పాటు కమర్షియల్ స్పేస్ సెక్టర్లో కూడా భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఈ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతాన్ని ఇచ్చిన మరో మైలురాయి నిసార్ మిషన్. నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన ఈ నిసార్ శాటిలైట్ మిషన్ విజయవంతం కావడంతో రెండు దేశాల అంతరిక్ష సంస్థల మధ్య నమ్మకం, పరస్పర సహకారం రెట్టింపయ్యాయి. భూమి వాతావరణాన్ని, ఉపరితల మార్పులను పరిశీలించే ఈ మిషన్ ఇచ్చిన విజయంతో అంతరిక్ష, సాంకేతిక రంగాలలో మరిన్ని జాయింట్ ప్రాజెక్టులను చేపట్టాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అంతరిక్షంతో పాటు కీలక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచేందుకు ట్రస్ట్ ప్రోగ్రాం కింద కూడా చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, క్వాంటమ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎనర్జీ వంటి రంగాలలో ఇరు దేశాల మధ్య ఇన్నోవేషన్ పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో భాగంగా స్పేస్ సెక్టర్లో కొత్త వాణిజ్య, పరిశోధన అవకాశాలు అన్వేషించాలని, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్కి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిసి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆర్టెమిస్ ఒప్పందాల కింద సాంకేతిక సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఇరు దేశాల సైంటిస్టులకు సరికొత్త పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. అలాగే అంతరిక్ష కార్యకలాపాలు దీర్ఘకాలికంగా సురక్షితంగా సాగేలా చూడడానికి ఐక్యరాజ్య సమితి రూపొందించిన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయడానికి భారత్, అమెరికాలు అంగీకరించాయి. అంతరిక్షాన్ని కేవలం ఆధిపత్యం కోసం కాకుండా మానవుల శ్రేయస్సు కోసం వినియోగించడమే ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఈ మూన్ బేస్ ప్రోగ్రాంలో ఇస్రో పాలు పంచుకోవడం వల్ల భారత్కు చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. మన వ్యోమగామాలను కూడా చంద్రుడిపైకి పంపే అవకాశాలు మరింత దగ్గరవుతాయి. అంతరిక్ష సాంకేతికతలో భారత్ సాధిస్తున్న పురోగతి గ్లోబల్ లీడర్గా మన స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ముఖ్యంగా చంద్రుడిపై భారత్, అమెరికా కలిసి వేయబోయే ఈ చారిత్రాత్మక అడుగులు మానవాళి భవిష్యత్తుని మార్చబోతున్నాయి. మరి చంద్రునిపై మానవులు శాశ్వత నివాసం ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా? అలాగే మన ఇస్రో శాస్త్రవేత్తలు సాధిస్తున్న అద్భుత విజయాలపై
మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలన్నీ చంద్రునిపై ఉన్న సౌత్ పోల్ వద్దే ఎందుకు ఫోకస్ పెడుతున్నాయో ముందుగా అర్థం చేసుకోవాలి. దీని వెనుక మెయిన్ రీజన్ అక్కడ నీరు ఉండటం. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని పెద్ద పెద్ద లోయల్లో సూర్యకాంతి అస్సలు సోకని శాశ్వత చీకటి ప్రాంతాలుగా ఉంటాయి. వీటిలో భారీగా మంచు రూపంలో నీటి నిల్వలు ఉన్నట్లు మన చంద్రయాన్-1, చంద్రయాన్-3 మిషన్లు స్పష్టంగా నిరూపించాయి. భవిష్యత్తులో వ్యోమగాముల జీవనానికి పరిశోధనలకు ఈ నీటి వనరులు అత్యంత కీలకంగా మారనున్నాయి. చంద్రుడిపై లభించే ఈ నీటి మంచును కరిగించి తాగేందుకు వాడచ్చు. అలాగే ఎలక్ట్రాసిస్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విభజించవచ్చు. ఇందులో ఆక్సిజన్ వ్యోమగాములు శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడితే హైడ్రోజన్ను రాకెట్ ఫ్యూయల్గా మార్చుకోవచ్చు. అంటే భవిష్యత్తులో మార్స్ పైకి లేదా అంతరిక్షంలో మరిన్ని సుదూర ప్రాంతాలకు మానవులను పంపే రాకెట్లకు చంద్రుడే ఒక స్పేస్ గ్యాస్ స్టేషన్ లాగా మార్చవచ్చు. అందుకే మూన్ బేస్ ప్రాజెక్ట్ చంద్రుడిని దాటి విశ్వంలోకి అడుగుపెట్టే మానవ ప్రయాణంలో అతిపెద్ద అడుగు కానుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపడుతున్న ఆర్టెమిస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ మూన్ బేస్ను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అపోలో మిషన్ ద్వారా చంద్రుడిపై దిగి కేవలం కొన్ని గంటలు ఉండి తిరిగి వచ్చినట్లు కాకుండా ఈసారి అక్కడ మానవులు సుదీర్ఘకాలం నివసించేలా, సైంటిఫిక్ రీసెర్చ్ చేసేలా శాశ్వత బేస్ క్యాంప్ని నిర్మించాలన్నది నాసా మెయిన్ టార్గెట్. ఇందుకోసం వరుసగా క్రూయిడ్, అన్క్రూయిడ్ మిషన్లు ప్రయోగించి ఈ స్థావరాన్ని దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్కి నాసా ఇస్రోను ఆహ్వానించడానికి కారణం ఆర్టెమిస్ అకార్డ్స్. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం సురక్షితంగా ఉపయోగించుకోవడానికి రూపొందించిన ఈ అంతర్జాతీయ ఒప్పందంలో భారత్ ఇప్పటికే భాగస్వామిగా మారింది. ఇక ఈ ప్రతిపాదనకు పునాది పడిన బెంగళూరు సమావేశం గురించి కూడా మనం తెలుసుకోవాలి. భారత్, అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న అంతరిక్ష సహకారాన్ని మరింత విస్తరించడం, కొత్త రంగాల్లో కలిసి పనిచేయడం వంటి అంశాలపై అధికారులు చర్చలు జరిపారు. సాధారణ అంతరిక్ష పరిశోధనలతో పాటు కమర్షియల్ స్పేస్ సెక్టర్లో కూడా భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఈ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతాన్ని ఇచ్చిన మరో మైలురాయి నిసార్ మిషన్. నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన ఈ నిసార్ శాటిలైట్ మిషన్ విజయవంతం కావడంతో రెండు దేశాల అంతరిక్ష సంస్థల మధ్య నమ్మకం, పరస్పర సహకారం రెట్టింపయ్యాయి. భూమి వాతావరణాన్ని, ఉపరితల మార్పులను పరిశీలించే ఈ మిషన్ ఇచ్చిన విజయంతో అంతరిక్ష, సాంకేతిక రంగాలలో మరిన్ని జాయింట్ ప్రాజెక్టులను చేపట్టాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అంతరిక్షంతో పాటు కీలక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచేందుకు ట్రస్ట్ ప్రోగ్రాం కింద కూడా చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, క్వాంటమ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎనర్జీ వంటి రంగాలలో ఇరు దేశాల మధ్య ఇన్నోవేషన్ పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో భాగంగా స్పేస్ సెక్టర్లో కొత్త వాణిజ్య, పరిశోధన అవకాశాలు అన్వేషించాలని, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్కి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిసి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆర్టెమిస్ ఒప్పందాల కింద సాంకేతిక సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఇరు దేశాల సైంటిస్టులకు సరికొత్త పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. అలాగే అంతరిక్ష కార్యకలాపాలు దీర్ఘకాలికంగా సురక్షితంగా సాగేలా చూడడానికి ఐక్యరాజ్యసమితి రూపొందించిన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయడానికి భారత్, అమెరికాలు అంగీకరించాయి. అంతరిక్షాన్ని కేవలం ఆధిపత్యం కోసం కాకుండా మానవుల శ్రేయస్సు కోసం వినియోగించడమే ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం.